ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సుప్రీంకోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలిన తన టారిఫ్ వ్యూహాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం వదులుకోవడం లేదు. తాత్కాలిక 10% గ్లోబల్ టారిఫ్ల గడువు గురువారం అర్ధరాత్రితో ముగుస్తుండడంతో శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చేలా 60కి పైగా దేశాలపై 10 నుంచి 12.5% వరకు కొత్త సుంకాలను విధిస్తూ ట్రంప్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి వెట్టి చాకరీ, బలవంతపు శ్రమ నిరోధక చట్టాలను సరిగ్గా అమలు చేయలేదనే నెపంతో సెక్షన్ 301 కింద చైనా, ఇండియా, కెనడా, మెక్సికోతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలపై ఈ కొత్త పన్నుల భారాన్ని మోపారు. న్యాయస్థానాలు అడ్డుకుంటున్న కొత్త లొసుగులను వెతుక్కుంటూ ట్రంప్ టారిఫ్లను పునరుద్ధరించడం గ్లోబల్ ట్రేడ్ మార్కెట్లో తీవ్ర అలజడి రేపుతోంది. గ్లోబల్ ట్రేడ్ వార్లో డొనాల్డ్ ట్రంప్ తన పట్టును ఏమాత్రం సడలించడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జాతీయ అత్యవసర చట్టం కింద విధించిన గ్లోబల్ టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసింది. ఆ తర్వాత సెక్షన్ 122 కింద 150 రోజుల తాత్కాలిక వ్యవధితో విధించిన 10% పన్నుల గడువును జూలై 24తో ముగిసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ట్రంప్ యంత్రాంగం ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 301 నిబంధనను తెరపైకి తీసుకొచ్చింది. సరఫరా గొలుసులో వెట్టి చాకిరీని నిషేధించడంలో విఫలమయ్యాయనే విచిత్రమైన నెపంతో భారత్, చైనా, బ్రిటన్, EU సహా 60కి పైగా దేశాలపై 10 నుంచి 12.5% మేర కొత్త సుంకాలను విధిస్తున్నట్టు US ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమిసన్ గ్రీర్ అధికారికంగా ప్రకటించారు. సుప్రీంకోర్టు అమెరికన్ కాంగ్రెస్ను దాటుకుని బైపాస్ మార్గంలో టారిఫ్లను పునరుద్ధరించడానికే ట్రంప్ ఈ ఫోర్స్ డే లేబర్ అస్త్రాన్ని ప్రయోగించారని ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా, కెనడా వంటి అమెరికా మిత్ర దేశాలకు కూడా చైనాతో సమానంగా పన్నులు విధించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అయితే చమురు, గ్యాస్, ఎరువులు వంటి కొన్ని అత్యవసర వస్తువులతో పాటు USMCA ఒప్పందం పరిధిలోకి వచ్చే సరుకులకు ఈ సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు. కోర్టులు అడ్డుకున్న ప్రతిసారి కొత్త చట్టపరమైన లొసుగులను ఉపయోగించి టారిఫ్లను పునరుద్ధరించడం ట్రంప్ అగ్రెసివ్ వ్యాపార శైలికి అద్దం పడుతోంది. మరోవైపు ఈ కొత్త టారిఫ్లపై అమెరికాలోనే తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పన్నుల భారం అంతిమంగా తమపైనే పడుతోందని, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని సర్వేల్లో 70% పైగా అమెరికన్ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష డెమోక్రాట్లతో పాటు వాణిజ్య విశ్లేషకులు కూడా ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నవంబర్లో జరగబోయే మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ధరల భారం తీవ్రమైతే అది ట్రంప్కు, రిపబ్లికన్ పార్టీకి రాజకీయంగా పెద్ద దెబ్బగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.